ఎప్పుడూ కూడా సరిగ్గా వెళ్లే దారిని ఎంచుకో. ఒకవేళ ఆ దారి రాళ్ళు రప్పలతో కష్టంగా ఉన్నా కూడా నువ్వు నడిచే కొద్దీ పూలదారిగా మారుతుంది. ఎవరికి మనం వెలుగులా ఉండకూడదు. వారి పని కాగానే ఉఫ్ఫనూది వెళ్ళిపోతారు. నీ ప్రాణ స్నేహితుడి యొక్క దొంగ దెబ్బ కంటే నీ శత్రువు నీకు ఇచ్చే ముద్దు చాలా మంచిది. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే, గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం: ఏ క్షణం కూడా శాశ్వతం కాదు. మన తోటి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడే స్నేహితుడిని ఎప్పుడూ నమ్మకండి. ఒకవేళ దరిద్రం అనేది విలువైన కరెన్సీ అయితే ఈ ప్రపంచంలో నా అంత ధనవంతుడే ఉండడు కావచ్చు. ప్రేమంటే కేవలం ఒక తప్పుకు వదిలేసి వెళ్ళిపోవడం కాదు, 100 తప్పులున్నా సరిచేసి తోడుగా నిలవడం. గుడి అయినా, చర్చి అయినా, మసీదైనా భిక్షగాళ్ళు ఎదురు చూసేది దేవుడి కోసం కాదు, దానం చేసే మనిషి కోసం. నిజానికి ఉన్నట్టే అబద్ధానికి కూడా ప్రేమికులుంటారు. మూర్ఖుడిని వాడి మాటలతో గుర్తించవచ్చు, కానీ మేధావులను వారి నిశ్శబ్దంతో కూడా గుర్తించవచ్చు. జ్ఞానాన్ని సరిగ్గా నేర్చుకుంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నువ్వు మర్చిపోవు. నీ తప్పును నీ తప్పుడు మాటలతో సరిదిద్దుకోవాలి అని చూడకు. అలా చేయడం అన్నిటికంటే పెద్ద మూర్ఖత్వం. మనకు ఆందోళన కలిగినప్పుడు మనం చాలా తెలివిగా ప్రవర్తించాలి, అంతేకాని డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. మంచి రోజు, చెడ్డ రోజు అని ఏ రోజు పేరు తగిలించుకొని రాదు. రోజు మంచిగా మారాలన్నా, చెడ్డగా మారాలన్నా నీ ఆలోచనలే కారణం, గుర్తుంచుకో. ఏ వ్యక్తి అయితే తన కోరికలతో బంధింపబడి ఉంటాడో అతడు ఎప్పుడూ కూడా అందులో నుంచి బయటపడలేడు. స్త్రీని మించిన పుస్తకం లేదు, ఎందుకంటే ఆమె హృదయాన్ని చదవగలిగితే అన్ని పుస్తకాలు చదివినట్టే, సమస్త కళలు నేర్చుకున్నట్టే. ఎవరైతే హత్యలు మరియు బాధలు అనే విత్తనాలు నాటుతాడో వాడు ఎప్పటికీ సంతోషం మరియు ప్రేమ అని తీయటి పండ్లను పొందలేడు. కోపం అనేది బూటకంగా మొదలవుతుంది మరియు పశ్చాత్తాపంతో ముగుస్తుంది. నీ టైం బాగున్నప్పుడు నువ్వు చేసే తప్పులు కూడా జోక్గా తీసుకుంటారు. నీ టైం బాలేనప్పుడు నువ్వు జోక్ చేసినా తప్పుగానే తీసుకుంటారు. నీ భార్య మాట వింటే నిన్ను చాలా చులకనగా మాట్లాడుతాడో వాడి ఇంట్లో వాడు కూడా అలానే ఉంటాడు, పైకి మాత్రమే అలా నటిస్తాడు.